అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథ్ ఆచార్య, మైదుకూరు కాన్స్టిట్యున్సీ, కడప జిల్లా. గ్రూప్లో ఉన్న విశ్వబ్రాహ్మణ పెద్దలందరికీ, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులందరికీ, సంఘ బంధుమిత్రులందరికీ, కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, ఈరోజు నేను పెద్దలు ఏసీపీ కిరణ్ కుమార్ అన్నయ్య గారి ప్రతినిధిగా నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. గత 7 నెలల కిందట సంఘాలను మేము డిస్మాల్ చేసి, అంటే రాజీనామా చేసి, ఏకీకృత సంఘం కోసం మేమంతా నిలబడుతున్నాం అనేటువంటి ఒక మాట మనం అందరం రాష్ట్ర వ్యాప్తంగా మనం వినటం జరిగింది. దానికి సపోర్ట్గా ప్రతి ఒక్కరూ ఉండాల్సింది పోయి, మళ్ళీ వాళ్ళ యొక్క సంఘాలను, అంటే జిల్లా సంఘాలను నియమించుకుంటూ ముందుకెళ్తున్నారు అనేటువంటి ఒక ధోరణిలో, అంటే ఎలక్షన్ ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నా కూడా మళ్ళీ సెలక్షన్ ద్వారా మేము వెళ్తాము అనేటువంటి ఒక మాట రావడం అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా పెద్దలు శ్రీ ఏసీపీ కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా పార్వతమ్మ గారు ఒక ఏకీకృత సంఘాన్ని ఏర్పాటు చేయాలి, ప్రభుత్వాన్ని నుంచి ఒక ప్రతినిధిగా మన వాళ్ళ యొక్క సమస్యలను నెరవేర్చడానికి మనమంతా ముందుకు పోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఉన్న క్రమంలో, ఇంకా సెలక్షను అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారానే ముందుకు వెళ్దామనేటువంటి వీళ్ళ యొక్క ధోరణి చూసి, మంచిగా నెక్స్ట్ తరం, రాబోయే తరానికి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యువతరానికి మేలు జరిగే విధంగా వాళ్ళ ఒక నిర్ణయాన్ని, ఆ నిర్ణయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో మొన్నటికి మొన్న జరిగిన అద్దంకి పట్టణంలో జరిగినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారి సమక్షంలో మన విశ్వబ్రాహ్మణ కమిటీకి సంబంధించి అక్కడ అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఆ స్టేజ్ మీద కూడా అక్కడ మఠాధిపతుల వారు, మన వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠాధిపతుల వారు, శ్రీ వెంకటాద్రి స్వామివారు, అదేవిధంగా జగన్మాత ఈశ్వరి అమ్మవారి మఠాధిపతులు శ్రీ వీరశివకుమార స్వామి వారి సమక్షంలోనే వారి యొక్క ప్రతిపాదన అనేటువంటిది అక్కడ చెప్పటం జరిగింది. దాని తర్వాత నిన్న కార్యక్రమంలో ఎవరైతే అభ్యర్థిగా ఉంటారో వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలనేటువంటి ఒక సందేశాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. వారి యొక్క నిర్ణయానికి మేమంతా కట్టుబడి, పెద్దలు ఏసీపీ కిరణ్ గారి మాటకు మేమంతా సపోర్ట్గా నిలబడుతున్నాం. ఎప్పుడు ఆయన ఏ మాట తీసుకున్నా కూడా దానికి మేము కట్టుబడి ఉంటామని కూడా నేను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఎలక్షను వెళ్తాము అని చెప్పేసి నిన్న మొన్నటి నుంచి ఇంకా గట్టిగా దీని మీద కూర్చోవడం, చాలామంది పెద్దమ్మ పార్వతమ్మ గారికి కాల్ చేయడం, వీటన్నిటి మీద చర్చించుకున్న తర్వాత పెద్దమ్మ పార్వతమ్మ గారు మన గ్రూప్లో ఆ మెసేజ్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వీడియో ద్వారా కూడా పెద్దలు ఏసీపీ కిరణ్ కుమార్ ఆచార్య గారి యొక్క మాట కూడా అదే. నిజంగా మనం ఎలక్షన్స్కి వెళ్దామంటే సార్ గారు సపోర్ట్ చేస్తున్నారు, వారి మాట కూడా ఇదే. ఇంకోటి ఏంటంటే, పెద్దమ్మ పార్వతమ్మ గారి యొక్క సమన్వయకత్వంలో ఒక కొత్త ఏకీకృత సంఘాన్ని, ఒకే సంఘాన్ని నిర్మించాలనేటువంటి గొప్ప సంకల్పంతో కిరణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను మరీ ముఖ్యంగా బల్లగుద్దు చెప్తా ఉన్నాను, ఆయన ఒక రాజకీయపరమైనటువంటి పదవులు కానీ, అదేవిధంగా మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి పదవులు తీసుకోవాలనే అత్యాశ కానీ, లేకుంటే దాని మీద ఆశ కానీ లేనటువంటి ఒక గొప్ప సేవా గుణం ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన కోసం వచ్చి మన సమస్యలను రోజుకొక 10-15 మంది, రోజు నేను చూస్తూనే ఉన్నాను, నేను ఆయన దగ్గర నుంచి ఎవరున్నారని నేను నిజంగా అడుగుతున్నా. పెద్దలు ఏసీపీ కిరణ్ గారిని మనం క్వశ్చన్ చేసే ముందు మనం ఏంటనేది కూడా మనం నిర్ణయించుకోవాలి. ఆయన ఎంతమందికి సహాయపడుతున్నారంటే నేను మాటల్లో చెప్పలేను. ఆయన పరిధికి మించి చేస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క మాటను మనమంతా గౌరవించాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెద్దమ్మ పార్వతమ్మ గారు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నారని కూడా చెప్పటం జరిగింది. కిరణ్ గారి యొక్క నిర్ణయాన్ని నేను మీ అందరి ముందు నేను ఉంచుతున్నాను. అదేవిధంగా నిజంగా మనమంతా ఎలక్షన్స్కి వెళ్దాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజాభిప్రాయం మనం తీసుకొని నాయకత్వాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుపోవాలని కూడా నేను తెలియజేసుకుంటూ,
అదేవిధంగా ఎవరైతే నెక్స్ట్ ఎలక్షన్స్ పోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ యువకులకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా యువతరాన్ని పైకి తీసుకురావాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో జాతి కోసం, మన విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ అభివృద్ధి కోసం వారి యొక్క పరిధిలో, అది చిన్న పరిధైనా పెద్ద పరిధైనా, వాళ్ళు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ మీరు సహాయ సహకారాలు అందించాలని నేను కోరుతున్నాను. పెద్దలు ఏసీపీ కిరణ్ కుమార్ అన్నయ్య గారి యొక్క సందేశాన్ని నేను మీ అందరికీ ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. పెద్దమ్మ పార్వతమ్మ గారు ఏదైతే నిర్ణయం ప్రకటించారో గ్రూప్లో కూడా, ఆ నిర్ణయానికి మనం అంతా కట్టుబడి ఉంటామని కూడా నేను తెలియజేస్తున్నాను. నమో వీరబ్రహ్మణే, నమో విశ్వకర్మనే. జై భారత్, జై హింద్.